ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాతే అసెంబ్లీకి వస్తానంటూ శపథం చేశారు. అలాగే వచ్చారు. గతంలో ఎన్టీఆర్ కూడా అలాగే చేశారు. వైఎస్ కూడా అలాగే చేశారు. తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్న జయలలిత సీఎం అయ్యాకి అసెంబ్లీకి వచ్చారు. అండ్ లేటెస్ట్గా వైఎస్ జగన్ తాజాగా ఆయన అసెంబ్లీని బహిష్కరించారు. గతంలో కూడా అసెంబ్లీని బహిష్కరించి 2019లో అధికారాన్ని చేజెక్కించుకున్నారు. సో వీటన్నిటిని చూస్తే ఏమనిపిస్తోంది? ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి రావాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీని బాయ్కాట్ చేయాలనే కదా. అసెంబ్లీ బహిష్కరణ చేస్తే అధికారం దక్కుతుందనా? అసలు అసెంబ్లీ బహిష్కరణ సరైనదేనా అంటే బహిష్కరణకు ప్రజామోదం ఉందనా? దాని అర్థం కాదు. చరిత్రలో అసెంబ్లీని బహిష్కరించిన ప్రతి ప్రతిపక్ష నాయకుడి వెనుక ఒక అర్థం ఉంది. ప్రజలు నమ్మిన నిజం కూడా ఉంది. ఏది ఏమైనా గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరును మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు విమర్శించుకోవడమే కనిపిస్తోంది. విమర్శించుకుంటే పర్వాలేదు, తిట్టుకుంటున్నారు. బూతులతో ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు. గతంలో కొన్ని అసెంబ్లీ సమావేశాలు చూడలేదా? ఇంట్లో కూర్చొని అసెంబ్లీ సమావేశాలు చూడాలంటేనే వెగటు పుట్టేది. ఇదా అసెంబ్లీ నడిచే తీరు అంటూ ముక్కున వేలేసుకున్నారు. అవసరమైన ప్రజా సమస్యలపై మాట్లాడేది కొంత, ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టడానికి, ప్రతిపక్ష నేతల్ని అవమానించడానికి పెట్టే టైం కొండంత. అసెంబ్లీ సమావేశాలపై పెదవి విరుపు కొందరు నేతలకే కాదు ప్రజలకు కూడా వచ్చేసింది. అందుకే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోయినా కొందరి నేతల్ని జనం ఆదరించారు. ఒకప్పటి ప్రతిపక్షానికి ఇప్పుడు అధికార పక్ష హోదా ఇచ్చారు. తిరిగి సగర్వంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టేలా ఓట్లేసి గెలిపించారు. సో దీన్ని బట్టి అసెంబ్లీకి వెళ్ళకపోయినా ప్రజామోదం ఉన్నట్టే కదా అని దాని అర్థం. వైఎస్ జగన్ అసెంబ్లీని బహిష్కరించారు, తర్వాత గెలిచి సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీని బహిష్కరించారు, ఆ తర్వాత సీఎం అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీని బహిష్కరించలేదు, కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న చివరి 2 ఏళ్లు ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు. ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇందుకు తెలుగు రాష్ట్రాలే ఎగ్జాంపుల్స్ కాదు, పొరుగు రాష్ట్రాలు కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి. జయలలిత, కరుణానిధి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీని బహిష్కరించారు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాకే అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇదొక సాంప్రదాయంగా మారింది. ఇలా ఎన్ని మాట్లాడుకున్నా సరే అసెంబ్లీకి వెళ్ళడం అన్నది నిజంగా ప్రతిపక్షాల బాధ్యత. ఎందుకంటారా? ముఖ్యమంత్రి తర్వాత అంతటి కీలక స్థానం ఎవరిది? ప్రధాన ప్రతిపక్ష నేతదేగా. అందుకేగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతకు అంతటి విలువ. అందుకేగా స్పీకర్కి ఎదురుగా ముందు వరుసలో కూర్చోబెట్టేది. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంటే క్యాబినెట్కి ఈక్వల్గా ఉంటుంది. అంతటి విలువిచ్చింది రాజ్యాంగం. ముఖ్యమంత్రి సహా మంత్రులందరినీ ప్రశ్నించడమే ప్రతిపక్ష నేత ప్రధాన కర్తవ్యం. ఒక విధంగా వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యతను ప్రతిపక్ష నేతకిచ్చింది రాజ్యాంగం. ప్రభుత్వం తప్పు చేస్తున్నా, ప్రభుత్వ యంత్రాంగంలో లోపాలున్నా వాటిని సెట్రైట్ చేసేది ప్రతిపక్షమే. అలాంటి ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వెళ్ళకపోతే, ప్రభుత్వాన్ని గాడిన పెట్టాల్సిన వాడే అసెంబ్లీకి వెళ్ళకపోతే నష్టం ఎవరికి? తాజాగా వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించినందుకే ఈ టాపిక్ తెరపైకొచ్చింది. అఫ్కోర్స్ టెక్నికల్గా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అలా ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీకి రావట్లేదు. అసలు ఈ లాజిక్ ఎంతవరకు కరెక్ట్? చట్టసభలకు వెళ్లకుండా నిరసనలు తెలపటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమా? హక్కుల కోసం పోరాడటమా? అసెంబ్లీని బహిష్కరించడం ఈ దేశంలో కొత్త ప్రయోగమేమి కాదు. చాలాసార్లు చాలా సందర్భాల్లో జరిగింది. ఇప్పుడు జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావట్లేదని చెప్పారు, కానీ ఆయన చెప్పిన రీజనే కాస్తంత వింతగా ఉంది. అంతేకాకుండా పొలిటికల్ పండిట్స్ కూడా తప్పుపట్టేలా ఉంది ఆయన వివరణ. ఎందుకంటే కేవలం మాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టే ఎక్కడ మైక్ కట్ చేస్తారేమో అనే భయం జగన్లో స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగా 2017లో జగన్ దగ్గర కేవలం 44 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేలని లాక్కున్నారనే అప్పుడు అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పారు. ఆ రోజు జగన్ నిండు సభలో మాట్లాడుతూ ఎన్టీఆర్ఏ నాకు స్ఫూర్తి అంటూ అసెంబ్లీని బహిష్కరించారు. ఈ మొత్తం విన్నాక అసలు అసెంబ్లీ బహిష్కరణ అనేది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? అసలు మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కమెంట్ చేయండి.